కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారికి ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ తీరు తప్పుపడుతున్నారు. రేవంత్ సర్కార్ భూములమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటోందని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విలువైన స్థలాలు అమ్ముకుని కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగమన చర్యలు ఒక్కటీ లేవని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు విప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ పశ్చిమ హైదరాబాద్ లో 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ హరితహరణం చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్లు జేసీబీలు తిరుగుతోంటే సాయం కోసం నెమళ్లు కేకలు వేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని వీడియోలను జతపరిచిన ఆయన రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలా అని ప్రశ్నించారు.